బెల్లంపల్లి పట్టణం 2వ వార్డు పాలిటెక్నిక్ ఇందిరమ్మ కాలనీలో జనవరి 29వ తారీఖున ఇంటి ప్రహారీ గోడలు కూల్చిన విషయం తెలిసిందే. అట్టి విషయంలో శనివారం శుక్నపల్లి స్వరూపారాణి మాణిక్ దంపతులు మేము ఇక 4 లక్షలు వాళ్ళు అడిగారు కాబట్టి ఇంత రకం మేము ఇయ్యలేమని మేము ఈ ప్రయాసపడి మేము ఎట్లా చేసి కట్టుకున్నాం కదా అని అంటే వాళ్ళు బెదిరించారు. ఎటు చేసి మేము కూలబడతాం, మీరు ఇవ్వకుంటే ఇది తప్పకుండా అవుతుందని అన్నారు. అన్న మూలిగా మమ్మల్ని దయదాల్చి పాపం వాళ్ళు ఎవరు సూరిబాబును అఫ్జల్ వాళ్ళు అయ్యో అంత అన్యాయం జరుగుతున్నాడ ఎట్లా అని వాళ్ళు అట్లా ఏందో మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళు చూసి ఆ ఏరియాకి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఏదో 4 రోజులు సమయం అడుగుతాడు కదా, అంత వృద్ధుడు అంత కింద పోలుతాడు, గ్యాస్ నూనె పోసుకుంటాడు, మళ్ళీ తర్వాత మట్టి పోసుకుంటాడు మీద గంత మమ్మల్ని చూసి ఆయన దయదాల్చిండు. ఎవరు సూరిబాబును అఫ్జల్ దయదాల్చి ఆ మేడంని అడిగిండు, అమ్మ ఎటు చేసి ఆయనకు 4 రోజులు టైం ఇయ్యరాదమ్మ, గంతగానం అడుగుతాడు, ఏదో మర్డర్ చేసిండా, ఏం చేసిండు ఆయన పాపం, ఇంతగానో ఈ సమయం ఇవ్వలేకపోతారు మీరంటే ఇక అధికారులందరినీ పిలిపించి ఈ పడగొట్టే కార్యక్రమం చేసిండయ్యా. ఇక మేము బాధపడుతున్నాం చాలా, మేము మా బిడ్డలు మేము కుంగిపోతున్నాం అయ్యా. మేము ఇక మాకు ఎవరు అత్తలేరు కాబట్టి వాళ్ళ అధికారులు కాబట్టి కొంచెం వచ్చి మా కోసం సపోర్ట్ పలికినందుకు వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళను అన్యాయంగా వాళ్ళను కేసులో ఇరికిస్తాను సూరిబాబును వాళ్ళ అఫ్జల్ను. ఇది న్యాయం కాదు ఎవరికి, ఎందుకంటే ఏదో మేము దళితులం కదా అని ఏదో కొంచెం న్యాయం చేద్దాం మాట్లాడతాం వచ్చినందుకే గిట్ట పని చేసిన వాళ్ళు. దయచేసి మాకు న్యాయం చేయాలి. అది చాలా రోజులు అట్టి తడకలు కట్టి ఉండే చుట్టూ, అయితే పాములు, తేళ్ళు, అవి జంతువులు, పందులు ఇవన్నీ అచ్చుకుంటే ఇంట్లో దొరుకుతాయి అనేది భయం మాకు. ఎంతో పుడుతాయో ఏమో అని భయానికి మేము చాలాసార్లు ఇట్లా పైసలు లేక బాధపడుతున్నాం, కట్టలేకపోతున్నాం. అయితే ఈసారి మేము ఏం చేసినామంటే పైసలు అప్పు తెచ్చినాం. అప్పు తెచ్చి కనీసం 3 లక్షల దాకా అప్పు తెచ్చి ఇక కాంపౌండ్ కట్టుకుందామని, అది కూడా స్టే ఆర్డర్ కూడా తెచ్చినాం. దాంట్లో హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చి కట్టుకొని మొదలుపెట్టినాం. అందరు వచ్చిండ్రు కూడా, అధికారులు వచ్చిండ్రు, చూసిండ్రు, లేదు వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కాగితాలు, అట్లా ఏం లేదు కట్టుకొని అంటే ఇక మేము ఇక వీళ్ళు అట్లనే ఉంటారు కదా ఎందుకు కానీ మేము మొత్తం కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత ఇక మరి వీళ్ళు ఏం ప్లాన్ చేసిండ్రో తెలియదు. కట్టేదాకానేమో ఏ ప్లాన్ చేయలేదు, మరి పడగొడదామా ఏం చేద్దామా అన్నట్టు కూడా ఏది మాకు డౌట్ కానియలేదు. తర్వాత వాళ్ళు మమ్మలను కట్టిన తర్వాత ఒక లెటర్ పంపారు. అయితే ఇక ఇది మొత్తం మమ్మల్ని బెదిరించి అట్లా ఆఫీసర్ కూడా ఆయనను కూడా అడిగినాం మేము, కానీ నేను అడగలేదా అని ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటా మమ్మల్ని బేజారు చేసుకుంటా బెదిరించుకుంటా, అయితే కూలగొడతాం మేము కట్టనీయం అని ఇట్లా బెదిరించుకుంటా మమ్మల్ని. మేము చాలా మా డబ్బుల గురించి కూడా డబ్బులు అడిగిండు కానీ ఇక ఆయన 4 లక్షలు అడిగిండు ఎవరు చింతపండు సీను. తర్వాత ఇప్పుడు అఫ్సర్ కూడా మమ్మల్ని ఇవ్వాలి, ఇంత అంత ఇవ్వకుంటే మాకు కలవది అది అని అన్నాడు. అంటే ఇక లేదు మాతో కాదయ్యా, మేము తీసుకున్న జాగా మేము ఎందుకు ఇస్తామని అంటే ఇక వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ ఎగేసుకొని మా మీదికి అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటా వీళ్ళు తీసుకోలేదు, అంత బోగసే, ఆ హైకోర్టు ఆర్డర్ కూడా బోగసే, అన్నీ బోగసే అని చెప్పి వాళ్ళు మమ్మలను చాలా బెదిరించుకుంటా ఇచ్చేసి ఆఖరికి అధికారులకు చెప్పి ఎంఆర్ఓ మేడంకు చెప్పి వాళ్ళ ఇళ్ళకు చెప్పి అవి వెంటనే మన పడగొట్టే ప్రయత్నం చేసి